ఆస్టిన్లో ఆప్తా ఉగాది శ్రీరామనవమి సంబరాలు అద్భుతంగా జరిగాయి. టెక్సాస్ ఆస్టిన్ సిటీలో అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆప్తా ఉగాది శ్రీరామనవమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించింది. తెలుగు సంఘాన్ని ఒకచోట చేర్చిన ఈ కార్యక్రమం సంప్రదాయ, సంస్కృతి, సామూహిక స్ఫూర్తిని అద్భుతంగా ప్రదర్శించింది. ఆప్తా తెలుగు వారసత్వాన్ని కాపాడే నిబద్ధత ఈ సంబరంలో స్పష్టంగా కనిపించింది. ఇక్కడ మెయిన్గా మనము వీఆర్ సెలబ్రేటింగ్ ద కల్చరల్ ఈవెంట్స్ లైక్ ఉగాది, శ్రీరామనవమి అని చేసుకుంటున్నాం. బట్ ద మెయిన్ మోటో ఈస్ వీ వాంట్ టు హెల్ప్ ఆల్ ద స్టూడెంట్స్ ఇన్ ఇండియా. లైక్ మన ఏసాప్ ప్రోగ్రామ్ ద్వారా మనం ఫండ్ రైజింగ్ చేసుకుని, ఇక్కడ పిల్లల ద్వారా ఫండ్ రైజింగ్ చేసుకుని వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ చేసే విధంగా ఉంటాయని ఇలాంటి ఈవెంట్స్ మనం చేసుకుంటాం. ఇవాళ మన ముఖ్య అతిథి ప్రెసిడెంట్ మధువుల్లి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. Dallas leadership for coming all the way from Dallas. Madhu garu, thank you so much andi for coming from Michigan. Hello andi, this is Madhuvulli, executive president for APTA. I really appreciate our Austin next generation kids andi. వీళ్ళు ఎంత చక్కటి సర్వీస్ చేస్తున్నారంటే ఈ గేమ్ ద్వారా వచ్చిన మనీని సేవింగ్స్ వాట్ ఎవర్ ఆప్తాలో ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ స్టూడెంట్ స్కాలర్షిప్ అండి. దాదాపు ప్రతి సంవత్సరం 1600-1700 మందిని చదివించడం జరుగుతుంది ఇండియాలో, దాదాపు 2 కోట్ల రూపాయలు. దానిలో వీళ్ళ బాధ్యతగా ఫండ్ రైజ్ చేస్తున్నారండి. రియల్లీ అప్రిషియేట్ ఇంత చిన్నపిల్లలకి ఇలాంటి ఆలోచన రావడం. ఆప్తా ఉగాది శ్రీరామనవమి సాంస్కృతిక కార్యక్రమాలతో సందడిగా సాగింది. పిల్లలు ప్రదర్శించిన ఉత్సాహభరిత నృత్యాలు ప్రేక్షకులను అలరించాయి. ఆప్తా నెక్స్ట్ జనరేషన్ ప్రతిభను చాటాయి. హాస్యం, సంప్రదాయం కలగలిపిన స్కిట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అన్ని వయసుల వారికి సరదాగా ఆటలు, ఉగాది పచ్చడి, పానకం, వడలు, మామిడి పులిహోర వంటి రుచికరమైన వంటకాలతో విందు అందరినీ ఆనందించపరిచింది. ఖచ్చితమైన ప్లానింగ్తో కార్యక్రమం అనుకున్నట్లు సాగి ఉత్సాహ వాతావరణాన్ని సృష్టించింది. ఈ క్రమంలోనే ఆప్తా కుటుంబ సభ్యులు ఉగాది సంబరాలు, తెలుగు నూతన సంవత్సరాన్ని సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. జీవితంలోని వివిధ రుచులను సూచించే ఉగాది పచ్చడి తయారీ నుంచి అందరూ ఆ అనుభూతిని పంచుకోవడం జరిగింది. శ్రీరామనవమి వేడుకలలో రామాయణ భాగాల పఠనం, హనుమాన్ చాలీసా లాంటి భక్తి గీతాల ప్రదర్శనతో శ్రీరాముని నీతి, ధైర్య విలువలను స్మరించారు. ఈ ఆచారాలు, సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా తెలుగు సంస్కృతితో ఆప్తా ఆర్గనైజేషన్ కు ఉన్న లోతైన అనుబంధాన్ని చాటాయి. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. సో ఈరోజు మేము ఆస్టిన్ ఆప్తా తరపున ఇక్కడ అంతా సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఉగాది ఈవెంట్కి. సో అందులో ఇది మా ఏసాప్ టీమ్ స్టూడెంట్ ప్రోగ్రామ్ అండి. సో బ్యాక్ ఇన్ ఇండియా బ్యాక్వర్డ్ ఎకానమీకి బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళకి ఇక్కడి నుంచి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తాము. సో ఈరోజు చాలామంది మీరు చూస్తున్నారు కదా, వైభవంగా జరుగుతుంది. ఇందులో వీళ్ళనంతా మన నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ అన్నమాట. సో టుడే దే ఆర్ సపోర్టింగ్ మీ హియర్ టు ఫండ్ రైజ్ ఫర్ ది ASAP program. So I'm doing this year ASAP advisor. ASAP is essentially a foundation where all donations will be provided to, and it would be for all problems the society faces. And so we're doing a stall to help with complications in society, and that's the main cause of this. So this is our stall. So if you didn't get your mom a Mother's Day gift, you can get her like a bouquet, a candle, or a photo of her. These are example photos. And so, yeah, if you didn't get your mom a Mother's Day gift, you can get her something. ఆప్తా నెక్స్ట్ జనరేషన్ పిల్లలు తమ సృజనాత్మకతను చాటుతూ వ్యాపార స్టాల్స్ ఏర్పాటు చేశారు. చేతి వృత్తుల నుంచి నవీన ఆటల వరకు వారి స్టాల్స్ ఉత్సాహంతో నిండాయి. ఈ స్టాల్స్ నుండి వచ్చిన ఆదాయాన్ని భారతదేశం, అమెరికాలోని నిరుపేద విద్యార్థులకు సహాయపడే ఆప్తా స్టూడెంట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంకు విరాళంగా ఇచ్చారు. ఆప్తా నెక్స్ట్ జనరేషన్ పిల్లల సామాజిక బాధ్యత, నాయకత్వ లక్షణాలు అందరి ప్రశంసలు పొందాయి. ఆస్టిన్ అంటేనే ఏదో ఒక క్రియేటివ్ స్కిల్ తో బయటకు వస్తారు. ఈసారి చిన్న చిన్న ఐటమ్స్ పెట్టారు. ఈ కలెక్షన్ అంతా కూడా వచ్చిన ఫండ్ రైజింగ్ అంతా కూడా ఏసప్ ప్రోగ్రామ్ కి డొనేట్ చేయడానికి. ఇదంతా కిడ్స్ ఐడియా అండి, కిడ్స్ ఐడియా. We all needs to be we should appreciate them.
అండ్ మిగతా సిటీస్ అదర్ ప్లేసెస్ లో ఈవెంట్స్ జరిగేటప్పుడు కూడా ఏదో ఒక క్రియేటివ్ ఐడియా తోటి కిడ్స్ ఎంత చేస్తున్నారంటే అడల్ట్స్ గా మనం ఇంకా చేయాల్సింది ఉంటుంది. ఆస్టిన్ సిటీ కోఆర్డినేటర్ చైతన్య ఆధాప ఆస్టిన్ లీడర్షిప్ టీం ఈ కార్యక్రమ విజయానికి కీలక పాత్ర పోషించారు. ఈ రోజు మా ఆస్టిన్లో మేము ఉగాది శ్రీరామనవమి సంబరాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నామండి. మా ఈ వేడుకలకి ప్రత్యేక అతిథిగా మా ప్రెసిడెంట్ గారు మధువుల్లి గారు వచ్చారండి. అండ్ మా జాయింట్ సెక్రటరీ గారు సురేష్ లింగనేని గారు వచ్చారండి. అండ్ ఇదంతా మా సైన్యం, మా లీడర్షిప్ అండి. అంతా కూడా అందరం కూడా చాలా బాగా చేసుకుంటున్నాము. వీ హ్యావ్ మోర్ దాన్ 550 పార్టిసిపెంట్స్ అండి. అందరూ కూడా వచ్చి అందరూ బాగా ఎంజాయ్ చేశారు. సో వీఆర్ సో హ్యాపీ to celebrate this event, and this is like a grand success event and from Austin Apta. ఆప్తా ప్రెసిడెంట్ మధువల్లి తన స్ఫూర్తిదాయక నాయకత్వంతో కార్యక్రమానికి వన్నె తెచ్చారు. జాయింట్ సెక్రటరీ సురేష్ లింగినేని, రీజనల్ వైస్ ప్రెసిడెంట్ ప్రియా అన్నబత్తిన తమ మద్దతుతో ఆప్తా లక్ష్యాలను బలపరిచారు. అయితే ఈ వేడుక వెనుక నిజమైన శక్తి వాలంటీర్లు. స్టేజ్ మేనేజ్మెంట్ నుండి ఫుడ్ సర్వీసెస్ వరకు వారి అవిశ్రాంత సేవల కార్యక్రమాన్ని దోషరహితంగా నడిపించాయి. వారి నిస్వార్థ సేవ ఆప్తా ఐక్యత, సామూహిక శ్రమను ప్రతిబింబించింది. ఉగాది శ్రీరామనవమి వేడుకలు తెలుగు గుర్తింపు, సంఘ బంధం, సాంస్కృతిక ఉత్సాహం, సంప్రదాయాలను యువశక్తి సాధికారత వంటి ఆధునిక సంఘ చొరవలతో మేళవించిన ఆప్తా ఆస్టిన్ విదేశాలలో సాంస్కృతిక సంరక్షణకు ఒక ఉదాహరణగా నిలిచింది. ఆప్తా అనేది 16 సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగు ఆర్గనైజేషన్ అండి. దాదాపుగా 20 కోట్ల రూపాయలు ఇండియాకు కూడా స్కాలర్షిప్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ సెలబ్రేషన్స్ ముఖ్య ఉద్దేశం ఈ కల్చర్ని, మన తెలుగు సాంప్రదాయాలని మన పిల్లలకి, ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలకి మర్చిపోకుండా అందించాలనే ఉద్దేశంతో ఇలాంటి సెలబ్రేషన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాము. దీనితో పాటుగా ఆప్తా అనేది ఏంటంటే ప్రతి మెంబర్కి ఒక వాల్యూ యాడెడ్ సర్వీసెస్ని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేయడం జరుగుతుంది. అది స్కాలర్షిప్ ప్రోగ్రామ్ కానీ, ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ, నెక్స్ట్ జన్ కానీ, ఇక్కడ చూస్తే దాదాపుగా మీకు 30 సర్వీసెస్ ఉన్నాయండి. అలాగే బిజినెస్ ఫోరం ఈ మధ్య ఇండియాలో కూడా ప్రపంచ స్థాయి వ్యాపార సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ ముఖ్య ఉద్దేశం ఇక్కడున్న తెలుగు వారందరినీ కలుపుకుంటా వెళ్ళి ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీగా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటా మన కోసం మనం అనే నినాదంతో భారతదేశానికి దూరంగా ఉన్నా కానీ బంధుమిత్రులకి దగ్గరగా ఉన్నాం అనే ఫీలింగ్ తీసుకురావడమే మా ముఖ్య ఉద్దేశం.